insights. Now it's time. I consider it's a great privilege to introduce our respected chairman, Dr. C. Somashekar Reddy Garu, a retired professor in statistics with overall and teaching experience of 4 decades. He previously worked in SSB Degree College for a period of 28 years, and the remaining period he served for the growth and development of SVD and PG College. In the year 1999, SVD College has started. Within a short span of time, it rose into new heights, and he is not only an academician but also a philanthropist, and again he is a very good social worker who contributed his very valuable services to the poor peasants of the society. And we are excited to hear few words about our Reverend Chairman of our Dr. C. Somashekar Reddy Garu. Sir, please grace the event with your few valuable words. Respected dignitaries and dais, Professor Venkatramana Garu, Rector, SK University, Professor Ramesh Babu, Registrar, SK University, Principal Prasad, Vice Chairman Chakradhar Reddy, my dear students, staff members, invitees, media, press, good morning everyone. It is I think the principal and Chakradhar and Vice Chairman both informed everything about the college. So main important, we got accreditation, A grade. Second thing, entrepreneurship within 5 years, 5 lakh students. It is a 5th rank in the entire country. So these are the main 2 events. Apart from that, we started the degree college in the year 1999. 25 years from the 99 to 2024, 25 years, I think it is very short period. Yesterday, I went to a marriage, SSPN College ex-principal, I met Nirmalamma. Your college service 25 years. Surprising. She is thinking that it is only 10 years, 15 years old. Not madam. We are celebrating Silver Jubilee celebrations. So she was surprised yesterday. ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఒకటి కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు ఏదైనా కానీ ఒక బిల్డింగ్ కట్టాలంటే ఫస్ట్ గుణాలు వేయాలా, పిల్లర్స్ వేయాలా, బిల్డింగ్ స్లాబ్ వేయాలా. ఈ కాలేజీ స్టార్ట్ చేసినప్పుడు పిల్లర్స్ ఎవరు తెలుసా? స్టాఫ్ మెంబర్స్. కాలేజీ ఈరోజు వచ్చిన దానికి సర్వైవ్ అయ్యడానికి కారకులు ఎవరు తెలుసా? స్టాఫ్ మెంబర్స్ అట్ ది సేమ్ సార్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళలో ఎక్కువ మంది గర్ల్స్ స్టూడెంట్స్ ఉన్నారు, అక్కడ కొంతమంది మాత్రమే బాయ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఆఫ్ కోర్స్ మన కాలేజీలో ఉండేది 65-35 రేషియో, 65 గర్ల్స్ స్టూడెంట్స్, 35 బాయ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఇక్కడ అరుస్తునే వాళ్ళు కూడా సార్, ఇక్కడ ఎక్కువ అరుస్తునే వాళ్ళు కూడా బాయ్స్ కాదు, గర్ల్స్ ఎక్కువ అరుస్తున్నారు. ఎందుకు అరుస్తున్నారంటే సార్, మా కాలేజీలో ఇట్లా అరుపులు, కేకలు, ఈలలు పనికిరావు. కాబట్టి ఈరోజు వాళ్ళకు ఫ్రీడమ్ వచ్చేసి నడిచేదానికి. సో ఎంజాయ్ చేయండి, కానీ ఆ ఎంజాయ్మెంట్ ఎట్లుండాలంటే క్లాసికల్ ఎంజాయ్మెంట్ ఉండాలి, వితౌట్ హార్మ్ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎవరికి హార్మ్ చేయకూడదు. మీరు చేయండి, ఎంజాయ్ చేయండి, కాకపోతే ఎవరిని నొప్పించకూడదు, ఎవరిని బాధపడకూడదు. మీరందరూ మీరే ఎంజాయ్ చేసుకోండి, మాకే అబ్జెక్షన్ లేదు. మీరందరూ కూడా ఇప్పుడు క్లాసికల్ డ్యాన్సర్స్ అవి ఇవి చేస్తారు కదా, ఇప్పుడు మేము కూడా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం. కానీ మాకు విజిల్స్ వేసేది రాదు, క్యాలిక్యులేషన్ బాగా రాదు. వచ్చేవాళ్ళు వస్తుంటారు, ఓకే. కానీ
కాలేజీకి సంబంధించి రెండు విషయాలు చెప్తాను. సార్ ఇప్పుడు ఉండే స్టూడెంట్స్కు అప్పుడు ఉండే స్టూడెంట్స్కు చాలా తేడా ఉంది, అవునా కదా సార్? పర్ఫెక్ట్. సో మేము కాలేజ్ స్టార్ట్ చేసే స్టూడెంట్స్ జస్ట్ 111 మెంబర్స్తోనే స్టార్ట్ చేశాను. అది 200, 300, 500, 1000, 2000, 3000 వరకు స్ట్రెంత్ పోయింది కాలేజ్ స్ట్రెంత్. కానీ కొన్ని సందర్భాల్లో చాలామంది పేరెంట్స్ ఫీల్ అయ్యి ఎనికిపోయిన సీట్లు లేక నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఎస్వి డిగ్రీ కాలేజీలోనే సీట్ కావాలంటారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. మీరు కూడా చేరుకోవడానికి మీరు కూడా డిగ్రీ కాలేజ్ చేరి చదువుకోవడానికి నాకు కూడా చాలా సంతోషం. ఎందుకంటే ఇక్కడ చదువుతో పాటు మీకు అంతో ఎంతో డిసిప్లిన్ నేర్పిస్తారు, నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగరీత్యా మీకు కావాల్సిన ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ మాజీ ప్రిన్సిపాల్ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు, సరితం ఉంది, మాజీ పీడి కొండారెడ్డి ఉన్నారు, వీళ్ళందరికీ తెలుసు. కొండారెడ్డి అంటేనే క్యాగలేస్తారు, ఎందుకంటే ఆయన కళ తీసుకొని కొట్టాడు కదా. సో నా కొండారెడ్డి కట్టి తీసుకొని కొట్టేది తక్కువ. అంటే ఎందుకు కొడతారు? ఏంటి పైన కక్షణ ఏమన్నా కాదు కదా. మీరు అతి చేస్తే అలా చేస్తేనే కొడతారు, లేకపోతే కొట్టాడు. నేను చాలామంది కొన్నా, వినండి. నేను చాలామందిని కొట్టాను. చంప తీసుకొని అమ్మాయిని కొట్టినా, అబ్బాయిని కొట్టినా. ఒక అమ్మాయిని కొడితే ఏడ్చుకుంటా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ నాన్న పిలుచుకొని వచ్చింది. వాళ్ళ నాన్న ఏమన్నా తెలుసా? సార్ మేమంటే కొట్టలేమని మీరైనా కొట్టండి సార్ అని. ఎందుకు కొడతామమ్మా? మీరు చదువుకోవడానికి, మీరు బాగుపడడానికి కొడతాం. మాకు ఎటువంటి ఉద్దేశం లేదు, మంచి ఉద్దేశమే, ఒకటే ఉద్దేశమే, మీరు బాగుపడాలా, అదే ఉద్దేశమే. సో దాదాపుగా ప్రతి సంవత్సరము కనీసం 10-20 మంది నుంచి 100-200 మంది వరకు కూడా ప్లేస్మెంట్ వస్తున్నాయంటే కారణం ఏంది? ఆ డిసిప్లినే మీకు ప్లేస్మెంట్ వస్తున్నాయి. ఒక అమ్మాయి 2 years బ్యాక్ అనుకుంటా 5.5 lakhs ప్యాకేజ్. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అటువంటి ప్యాకేజ్ వస్తుందో రాదో, కానీ డిగ్రీ కాలేజీలోనే 5.5 lakhs ప్యాకేజ్ ప్రయాణం అంటే పెద్ద ఉద్యోగమేది. 9.5 సారీ 9.5 ప్యాకేజ్తో ఒక ఉద్యోగం ఇచ్చేవారు. ఇంజనీరింగ్ కాలేజీలో కూడా అటువంటి ప్యాకేజీ రావడం లేదు. డిగ్రీ కాలేజీకి వస్తుందంటే దట్ ఈజ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్. ఈ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ వల్లనే మీరందరూ బాగుపడుతున్నారు. తర్వాత నా రిక్వెస్ట్ ఏమంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా స్టూడెంట్స్ అందరూ కూడా మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యేదే కాకుండా మంచి కంపెనీలో సెలెక్ట్ కావాలని నేను కోరుకుంటున్నాను. అవుతారా లేదా? సే ఎస్ ఆర్ నో. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్.